ఒకప్పుడు తనదైన ప్రత్యేకతతో దేశ విదేశాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆ పరిశ్రమ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వేల మందికి ఉపాధి చూపించి ఎంతో మందికి పని నేర్పించిన ఆ పరిశ్రమ నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. ఆ పరిశ్రమనే నమ్ముకున్న వారంతా నేడు ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగించాల్సి వస్తోంది. ఏలూరు జిల్లాలోని తివాచీ పరిశ్రమ స్థితిగతులపై కథనం. అందమైన, చేతితో అత్యంత నైపుణ్యంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే మన్నికైన తివాచీలకు పెట్టింది పేరు ఏలూరు. ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి, లక్ష్మీవారపుపేట, శనివారపుపేట, ఆదివారపుపేట ప్రాంతాలు రంగురంగుల తివాచీ తయారీకి కేంద్రాలుగా ఉండేవి. కొన్ని వందల మగ్గాలపై ఇక్కడ నిత్యం తీరిక లేకుండా తివాచీలు తయారు చేసేవారు. దేశ విదేశాల నుంచి ఆర్డర్లపై వీటిని తయారు చేయించుకుని తీసుకెళ్లేవారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతాలు తయారీదారులతో కలకల్లాడేవి. ఏలూరు తివాచీలకు అంతటి గుర్తింపు రావడానికి కారణం మన్నిక, నాణ్యతే. స్వచ్ఛమైన ఉన్ని, జూట్, కాటన్ ముడిసరుకు ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. సహజమైన రంగుల్నే తివాచీల తయారీకి వాడతారు. ఒక్కో పోగును ఓపిగ్గా ముడివేస్తూ వరుసకు 165 ముడులు వేసి ఎంతో పొందికగా తివాచీని తయారు చేస్తారు. అయితే కాలక్రమంలో యంత్రాలపై చేసిన తివాచీలు మార్కెట్ను ముంచెత్తడం, అక్రిలిక్, ఫైబర్ లాంటి కృత్రిమ ముడిసరుకుతో వీటిని తయారు చేయడంతో ఆకర్షణీయంగా కనిపించడం, ధర తక్కువగా ఉండటంతో వినియోగదారుల చూపు అటు మళ్లింది. ఫలితంగా చేతితో తయారు చేసే తివాచీలకు ఆదరణ కరువైంది. దాంతో ఈ పరిశ్రమలో పనిచేసే వందలాది మంది ఇతర పనులకు వెళ్లిపోయారు. అయితే ఇప్పటికీ పలువురు మహిళలు దీనిపైనే ఆధారపడి బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మన మిషన్ మేడ్ కార్పెట్స్ వచ్చేయటం వల్ల చాలా అధ్వానంగా ఉందండి. కొనేవాళ్ళకి తయారు చేసే వాళ్ళ మధ్యలో సంధానకర్త అనేది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటే బాగుంటుందండి. అక్కడక్కడ గాంధీ శిల్ప బజార్ అని, క్రాఫ్ట్ బజార్ అని చెప్పి మమ్మల్ని పిలిపించి మా ప్రోడక్ట్ తీసుకెళ్ళి మేము అమ్ముకునేవాళ్ళండి. కానీ అటువంటి ఇప్పుడు ఏమి లేవండి. ఏమైనా అమ్మితే మేము సొంతంగా తీసుకెళ్ళి ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద అమ్ముకోవటమే కానీ మేము సొంతంగా అక్కడ అమ్మటానికి వీల్లేదండి. ప్రస్తుతం ఐసీయూలో ఉంది. దానికి బయటపడాలంటే మార్కెట్ కావాలి. మార్కెట్ ఉంటే చాలండి, 10 మందికి అన్నం పెట్టినట్టు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం సార్. మాకు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం మేము. కానీ ఈ పనికి గుర్తింపు లేదు, ఏమీ లేదు. ఇంకా బాగా డెవలప్ అయితే చాలా మంది ఉన్నారు సార్ చేసేవాళ్ళు. ఈ కార్పెట్లు, ఈ దారాల రేటు ఎక్కువైపోయి దూరం నుంచి రాలేక, పనులు లేక, మిషన్ వరకు వచ్చాక ఈ పని చాలా తగ్గిపోయింది. మా చేతి పని ఎవరు గుర్తించలేదు అసలు. ఈ తివాచీలు గట్టిగున్న తనం మిషన్ ద్వారా రాదు. కానీ అలాంటిది ఈ పనికి ఎవరు గుర్తిస్తలేదు. మా గవర్నమెంట్ మనకి కొద్దిగా సాయం చేస్తే మా అలాంటి వాళ్ళకి దారి చూపించిన వాళ్ళు అవుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వందలాది మగ్గాలు పనిచేయగా ఇప్పుడు కేవలం 10 నుంచి 15 మాత్రమే పనిచేస్తున్నాయి. విదేశాలకు ఎగుమతులు లేక యూనిట్ల సంఖ్య 3కు పడిపోయింది. 10 ఏళ్ల క్రితం వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హస్తకళల శాఖ ద్వారా నగరాలు, పట్టణాల్లో ఎగ్జిబిషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి తివాచీల అమ్మకానికి చేయూత అందించాయి. ఆ తరువాత హస్తకళల శాఖ కార్యకలాపాలు తగ్గి వీటిని పట్టించుకునేవారు లేకుండా పోయారు. విదేశాలకు ఎగుమతుల మాట అటుంచితే స్థానిక మార్కెట్లోనూ అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఆ రోజుల్లో జరిగేంత వ్యాపారం ఇప్పుడు జరగట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తూ మానేసింది. ఈ మిషన్ మేడ్ వస్తువు వల్ల మనం దీన్ని అమ్మటానికి, లోకల్ మార్కెట్లో అమ్మటానికి చాలా కష్టమైపోతుంది. దీనివల్ల మనకి వీళ్ళకి పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సినంత, ఈ రోజుల్లో ఇవ్వాల్సినంత మజూరీ ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. ఇప్పుడు అమ్మిన రేటు మరి ఎక్కువ తేడా లేదు. చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. దాని మూలంగా ఈ ఫారెన్ ఎక్స్పోర్ట్ కూడా తగ్గిపోయింది. ఆర్డర్ వచ్చినా సరే సర్ప్లస్, దాన్ని ఇవ్వలేకపోతాం కూడా మేము. ఒక టైంలో ఏలూరు అంటే తివాసి ఈ సౌత్ ఇండియాలోనే ఏలూరు ఇది ఉండేది. ఇంతగా నడిచిన ఇది బాగా తక్కువైపోయింది. వ్యాపారస్తులకు కూడా వాళ్ళకి కావలసినంత సదుపాయాలు కల్పించి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించి ఏలూరు ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేసిన తివాచీ పరిశ్రమ నేడు కునారిల్లుతోంది. యంత్రాలతో తయారు చేసే తివాచీలు తక్కువ ధరకే ఆకర్షణీయంగా మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో చేతితో అత్యంత నైపుణ్యంగా తయారు చేసి ఈ తివాచీలకు ఆదరణ లేకుండా పోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సంబంధిత శాఖల ద్వారా ప్రోత్సాహం కల్పిస్తే మళ్లీ ఈ పరిశ్రమ పూర్వవైభవం సాధిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి.